నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. చాలా చాలా సంతోషం. చాలా ఆప్యాయంగా మీరు మాట్లాడే విధానం నాకు చాలా చాలా నచ్చింది. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి జ్యోతిషం ఈ ప్రాక్టీస్ లో ఉన్నారు? నేను 19 సంవత్సరాలు పూర్తయిందమ్మా. 20 సంవత్సరాల్లో కాలు పెట్టా. ఓకే. ఎక్కడ వారండి మీరు? ఈస్ట్ గోదావరి, కాకినాడ. అంటే పక్కన పల్లెటూరు. 19 ఏళ్ల నుంచి పరిశోధనలోనే ఉన్నారు, జ్యోతిష పరిశోధనలో. అదే వాస్తు కూడా చూస్తారు. అద్భుతం అద్భుతం. చాలా చాలా సంతోషం అండి. ఎన్నెన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న తరుణంలోనే ఉన్నాము. అయితే ప్రతి దానికి ముందే శాస్త్రం మనకి ప్రతిదీ అందించింది. నిజంగా సనాతన ధర్మంలో పుట్టడం అనేది సుకృతంగా భావించాలి. సుకృతమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం మొదటి వీడియో కాబట్టి ఆ గణనాథుడిని ఒక్కసారి తలుచుకుందాము. వినాయక ఆరాధన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మందికి కూడా ఆయన ఆరాధ్య దైవము, చాలా ఇష్టపడతారు. ఇక చిన్న చిన్న పసిపిల్లల నుంచి కూడా వయసు తారతమ్యాలని పక్కన పెట్టేసి చాలా చాలా ఇష్టపడతారు వినాయకుడిని. వినాయకుడి అనుగ్రహం కూడా చాలా క్షుప్రంగానే ఉంటుంది. ఆయన అనుగ్రహం ఎలా పొందాలి, ఇంకాస్త మెరుగ్గా ఆయన అనుగ్రహం పొందాలి అని అనుకుంటే కనుక ఎటువంటి విధి విధానాలని పాటించాలి, ఏం చేస్తే ఆయనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది, అమ్మా వీడు మనవాడే అని ఆయన మనల్ని ట్రీట్ చేస్తారు అనేది ఒక్కసారి మీ ద్వారా. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చాలా అంటే చాలా చక్కగా అడిగారు. విధి విధానాన్ని వినాయకుడు అంటేనే ప్రప్రదంగా చాలా ప్రతి దానికి మనం ఏం మొదలెట్టినా వినాయకుడితో స్టార్ట్ చేయాలి. ఓ పూజా పొలం అవనండి, ఓ పెళ్ళి అవనండి, గృహప్రవేశం అవనండి, ఏదైనా మనం అక్కడ గణపతిని స్టార్ట్ చేస్తాం. పసుపుతో గణపతిని చేసి అక్కడ పెట్టి ఆరాధించాకే ఏ పని మొదలు పెట్టినా ఆయన అనుగ్రహం లేదే ఆయన్ని మర్చిపోయి అక్కడ ఏదైనా చేస్తే తప్పకుండా విఘ్నాలు వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. మీరు ఏ ముహూర్తం ఏది చేసినా సరే, ఏ పూజా ఫలం చేసినా సరే అక్కడ వినాయకుడు ప్రప్రదంగా పూజించి, నాయన ఏ ఆటంకాలు తీసుకురాకు, మేము చేసే దాంట్లో మాకు విఘ్నాలు లేకుండా చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన అన్నదానికి చాలా మంచిదమ్మా. గణపతిని పూజించడం వల్ల ఇది ఎవరైనా చిన్నపిల్ల వచ్చు, చదువుకి చిన్నపిల్ల గణపతిని పూజించడం వల్ల చాలా వాళ్ళకి విద్యావంతులు అవుతారు, చక్కగా ఉంటారు అని ఒక భగవంతుడు ఇచ్చిన వరం అది వినాయకుడు. వినాయకుడి తెలుసు ఇది డెఫినెట్ గా, ఎందుకంటే వినాయకుడి ఆరాధన లేకుండా ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా వినాయక ఆరాధన చేసుకొని తీరుతారు. అయితే వినాయకుడిని ఆరాధించే విషయంలో కూడా రకరకాల అవాంతరాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్తే సంకష్టహర చతుర్థి మేము చేయాలనుకుంటున్నామండి, కానీ చేయలేకపోతున్నాం. లక్కీగా రేపే సంకష్టహర చతుర్థి. అయితే ఇది చెయ్యాలనుకుంటున్నాం ఎందుకంటే స్వామి చాలా చాలా అద్భుతంగా మన కష్టాల నుంచి బయటపడేస్తారు. సంకష్టహర చతుర్థి ఎంత పవర్ఫుల్లో, ఒకసారి చేస్తే దాని అనుభవాన్ని మనం గనక పొందితే దాన్ని ఇంక మళ్ళీ వదలం. ఎటువంటి కష్టం వచ్చినా వినాయకుడే గుర్తొచ్చేస్తాడు. అయ్య బాబాయ్ మన స్వామి ఉన్నారు కదా, ఆయన దగ్గర పెట్టేద్దాం మన సమస్యని అని చెప్పి. మరి ఎలా అండి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా విఘ్నం ఒకవేళ ఏర్పడితే అప్పుడు ఎలాగ ఆయనను వేడుకోవాలి? దాన్ని బట్టి అందరికీ కూడా వినాయకుడు దగ్గర అవుతాడని చెప్పడానికి లేదు. ఎందుకమ్మా అంటే చెప్పనా, కొన్ని గ్రహస్థితుల వల్ల కానీ అక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా జాతకంలో ఏదైనా చెడు నడుస్తున్నప్పటికీ దగ్గర దాకా కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసిన రోజులు ఉంటాయి. అవునండి, ఆపదలు ఏమిటి, ఆ వ్యక్తిగత జాతకంలో ఇవో ఏ శని మహాదశో రావు మహాదశో నడిచి వాళ్ళకి కానీ, ఏం నడిచాయని కానీ, అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి కానీ తొందరగా ఎక్కడికైనా వెడదాం అంటే దేవాలయం పేరు చెప్పేశారు కానీ ఏ గుడికైనా వెడదాం అనుకుంటులోకి మాత్రం ముందే రెడీగా అక్కడ ఎవరో ఒకరు అడ్డుపడి వీళ్ళకి వెళ్ళడానికి లేకుండా శారీరక ఇబ్బంది ఏదో పెట్టి కూర్చోబెడతాడు. అవునండి. అందుకని మీరు చెప్పినట్టు సంకష్టే కాదు, ఏం చేద్దామన్నా కూడా అది కొంతమందికే ఆయన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. కొంతమంది అనుకోరు. మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి రేపు సంకష్ట పెడదామా చేసుకుందాం అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ పని అవ్వడం, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం, అక్కడ సంకష్టకే చేసుకోవడం అనేది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అవునండి. అందరికీ ఆయన దగ్గర అవ్వాలంటే మరి ఏం చేయాలి? అవ్వాలంటే దానికి ఫస్ట్ నుంచి మనం ఆ వినాయకుడు ఆరాధన ఏమిటంటే ఇంట్లోనే ఫస్ట్ మొదలు పెట్టడం. ఎలాగయ్యా, పసుపు గణపతి చేసుకుని తమలపాకులో పెట్టి చక్కగా ముందు ఆయనకి 4 అక్షతలో పువ్వు పెట్టి
ఏ విఘ్నాలు లేకుండా చెయ్యి. మేము మీకోసమే పెడుతున్నాను నేను. నీ పండగ చేసుకోవడానికి నీ సంకష్ట చేతికి ఉపవాసం ఉండి నీ కోసం వస్తున్నా, పూజ చేయించుకో, విఘ్నాలు పెట్టకుండా నేను ఫాస్టింగ్ ఉండి చక్కగా నాకు ఏ నీరసం అది రాకుండా నన్ను నీ దగ్గర తీసుకెళ్ళి అర్చన చేయించుకో స్వామి అంటే కూడా తప్పకుండా కరుణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలా కరుణించాలి ప్రతి ఒక్కరిని కూడా. అయితే మీరు ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, ఏ గ్రహస్థితిని, ఇప్పుడు మీరు చాలా మంది క్లయింట్స్ ని చూస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు బాబు నువ్వు ఇది చేసుకో నువ్వు ఇది చేసుకో అని, ఏ గ్రహస్థితికి మేజర్ గా ఈ పరిస్థితి ఉంది నీ కుండలిలో, డెఫినెట్ గా నువ్వు వినాయకుడి ఆరాధన చెయ్యాలి అనుకుంటే ఏ గ్రహానికి డెఫినెట్ గా దాన్ని చెప్తారండి? కేతుగ్రహం ఉన్నవాళ్ళు వినాయకుని బాగా అధిపతే కేతుగ్రహం. ఎవరికి? అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి, మూలా నక్షత్రానికి కేతు అధిపతి, మఖా నక్షత్రానికి కేతు అధిపతి. ఈ కేతు అధిపతి ఉన్న వాళ్ళంతా కూడా వినాయకుడిని బాగా ఆరాధించడం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వినాయకుడిని పట్టుకుంటే ప్రతి బుధవారం వినాయకుడి గుడికి, చిన్నదో పెద్దదో ఏదో గుడికి వెళ్ళడం, 5 ప్రదక్షిణాలు చేసి 5 గుంజీలు తీసి నాయన నాకు చక్కటి దారి చూపించు అని చెప్పడం వల్ల కూడా ఫలితాలు దక్కి తీరుతాయి. అంటే మీరు కేతు అన్నారు కాబట్టి కేతు అంటేనే చిత్ర విచిత్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి ఒక గ్రహం కదా. అయితే అటు ఇస్తే విపరీతమైన భక్తి ఖచ్చితంగా వచ్చేస్తుంది, లేదా ఈ ఎందుకు వచ్చిన జీవితం, వైరాగ్యం, పిచ్చి బట్టలు వేసుకోవటం, పిచ్చి పిచ్చిగా ఉండటం, రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు. అసలు అమ్మో చాలా పెద్ద ఇంపాక్టే చూపిస్తుంది కేతు గ్రహం అనేది. మరి ఆల్రెడీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవంతుడికి దగ్గర అవటం, అంటే నెగటివ్ యాంగిల్లో ఉన్నప్పుడు భగవంతుడికి దగ్గర అవటం డెఫినెట్ గా చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎలా వాళ్ళ మనసును మార్చాలి? ఇప్పుడు ఈ కేతువుని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇవాళ రేపు ఇళ్లలో భర్తలు చేయనివట్ల పూజలు, మాకు నువ్వేం చేస్తున్నావు ప్రతిదానికి పూజ అంటావు, అదంటావు ఇదంటావు, బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతున్నాయని కొంతమంది అసలు కనీసం ప్రసాదం కూడా తిననేవారట. ఫోన్స్ వస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎంతో కొంత కేతు ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. కాబట్టి కేతువుని ప్రత్యేకించి కంట్రోల్ చేయాలి అని అంటే ఎట్లా, మరి ఆరాధన ఎలా చేసుకోవాలి? కేతువుని ప్రత్యేకించి కంట్రోల్ చేయాలంటే దానికి ఒకటేనమ్మా మంత్రం. రకరకాలుగా మీరన్నట్టు ఇప్పుడు ఇంట్లో పూజలు చేయనివ్వట్లేదు భర్తల్ని, చేస్తే ఏం కలిసి వచ్చింది ఇన్ని రకాలుగా అంటున్నప్పుడు యాజ్ పర్ రూల్ ఏమిటంటే ఇంట్లో మగాడు చేసి పూజ ప్రప్రదంగా మగాడు ఎప్పుడైతే 9 లోపు చక్కగా దైవమందిరంలోకి వెళ్ళి ఆయనకు వచ్చినవి చేసుకుని ఫస్ట్ వినాయకుని తలుచుకుని వచ్చిన మంత్రాలు ఏవో చదువుకుని ఆయన వెళ్ళాక ఇంటిల్లాలు కూడా 12 గంటల లోపు దీపారాధన చేసుకుని చక్కగా చేయడం వలన ఫస్ట్ ఆ గణపతి స్తోత్రాలు ఎన్ని వస్తాయి అన్ని, ఇది అదేనా లేదు, గణపతిలో రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం ఏదొచ్చినా 111, 108 లేకపోతే 21 ఇలా 54 ఇలా చదువుకుని చేతను ఆ మంత్ర సాధన చేయడం. అందులో వినాయకుడు మంత్ర సాధన చేసి ఫలితం పొందిన వాళ్ళు ఎక్కడా లేరు. ఆ సాధన కూడా ఎలా చేయాలంటే పర్టికులర్గా ధ్యాస అక్కడే ఉండాలి. ఎవరొచ్చినా పలకపోవడం, ఈ ఫోన్లో ఒకటి వచ్చాయి ఇప్పుడు మాట్లాడడానికి, ఆ ఫోన్ సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టి ధ్యాస ఎంతసేపు ఆ వినాయకుడిని పెడితే ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాడు సవాల్ చేసి చెప్తున్నాను నేను. మంత్రం అన్నారు, ఎలాంటి మంత్రం? ఏదైనా ఫలం ఓ ఏకదంతాయి విద్మే ఒక్కటి ఉండాయిదేమే తన్నోదంతి ప్రచోదయం, అది అలాంటి కూడా ఉన్నాయి. కేతు మంత్రం ప్రత్యేకించి గణపతి అశ్వత్థాయిద్మే సోలహస్తాయిదేమే తన్నో కేతు ప్రచోదయాత్, అది కూడా గాయత్రి. గాయత్రి అండి ఏదండి ఒక్కసారి? అశ్వత్థాయిద్మే సోలహస్తాయిదేమే తన్నో కేతు ప్రచోదయాత్. ఆ మంత్రం ఇంకా అన్నిటికన్నా పవర్ఫుల్. ఆ రోజు ఆ కేతు మంత్రాన్ని స్మరించుకుని ఏ వ్యక్తి అయినా సరే, వీళ్ళు వాళ్ళ నేను లేదు, కులమత భేదాలు లేవు అక్కడ, వాళ్ళు ఎవరైనా సరే ఆ మంత్రం వచ్చాన చదువుకుని ఎంత ఉంటే అంతే 21, 54, 108 చదువుకుని వెళ్ళడంలో ఖచ్చితంగా వినాయకుడు ఆటంకాలు పెట్టడం నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, సవాల్. అద్భుతం అండి. అయితే మాకు జాతకాలు తెలియవు, లేకపోతే మాకు ఇది తెలియదు, మాకు టైం తెలియదు, అన్ని పక్కన పెట్టేసి జీవితాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయంటే కేతు ఎంతో కొంత ఆయన టాలెంట్ ని చూపిస్తున్నారు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా చూపిస్తున్నారు. అప్పుడు వినా ప్రశ్నలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుతాం. కృతజ్ఞతలండి, నమస్కారం.